ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అమ్మ ఎవరికైనా సరే ప్రెగ్నెంట్ లేడీస్కైనా నాన్ ప్రెగ్నెంట్కైనా యాంటీబయాటిక్స్ అనేది ఇంజుడిషియస్గా వాడకూడదు. అంటే విచ్చలవిడిగా మనం వాడకూడదు. నిజంగానే అవసరం ఉన్నప్పుడే మనం తీసుకోవాలి. అది కల్చర్ రిపోర్ట్ చేసిన తర్వాత ఎస్ కల్చర్లో పాజిటివ్ ఉంది అంటేనే మనము ఆ యాంటీబయాటిక్స్ ఇప్పించాలి. ఎందుకంటే మనం ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నది ఏంటంటే ఈ యొక్క యాంటీ బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ అనేది బాగా ఎక్కువైపోతున్నది. మనకి సింపుల్ ఎప్పుడు వాడే మెడిసిన్స్ లైక్ యాంపిసిలిన్, పెనిసిలిన్ వీటన్నిటికి కూడా రెసిస్టెన్స్ వచ్చేసింది. సో అండ్ 2015లో లాస్ట్ యాంటీబయాటిక్ని డిస్కవర్ చేశాము. ఇప్పుడు చూస్తే మన చేతుల్లో ఏం యాంటీబయాటిక్ లేదు. సో కొత్తవి విచ్చలవిడిగా వాడేసామనుకోండి వాటికి రెసిస్టెన్స్ వచ్చేస్తే మనకి చాలా కష్టము. ప్రీ యాంటీబయాటిక్ ఎరాక్లోకి వెళ్ళిపోతామన్నమాట. చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా ప్రజలు చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకే మనం ఏదో చిన్నగా జ్వరము అది వచ్చేసింది అంటే వెంటనే వాడకూడదు. మోస్ట్ ఆఫన్ వైరల్ ఫీవర్ ఉంటుంది, ఏదో ఫ్లూ ఉంటుంది. అది ఏదన్నా సరే జనరలీ 7 రోజుల్లో తగ్గిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్మీడియట్గా మనం జంపింగ్ చేసి యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదండి. సో అది ఏంటంటే ఫీవర్ బాగా ఎక్కువయ్యి తర్వాత వెంటనే ఫీవర్ యొక్క ప్యానెల్ ఉంటుందండి. ఆ ఫీవర్ ప్యానెల్ మనం చేయాలి. ఆ ఫీవర్ ప్యానెల్లో టైఫాయిడో, ఎంటరిక్ ఫీవరు, మలేరియల్ పారాసైట్స్, ఈ మధ్య వచ్చేది ఇంకొక వైరస్ డెంగ్యూ. సో డెంగ్యూ, చికెన్ గున్యా ఇవన్నీ కూడా మనం రూల్ అవుట్ చేయాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో డెంగ్యూ వచ్చినా కూడా అది చాలా డేంజరస్. సో అప్పుడు మనము డెఫినెట్లీ ప్లేట్లెట్ కౌంట్ చూసుకుంటూ ఉండాల్సిన అవసరం. హెమరేజిక్ ఉంటే ప్రెగ్నెన్సీలో ప్రాణాంతకం కూడా అవ్వచ్చు. సో యాంటీబయాటిక్ సెన్సిటివిటీ చూసి ఏ యాంటీబయాటిక్ పనిచేస్తుందో అదే ఇవ్వచ్చు. మరి కొన్ని యాంటీబయాటిక్స్ ప్రెగ్నెన్సీలో ఇవ్వకూడదండి. సో అవి చూసి మనం జాగ్రత్తగా ఓన్లీ కెఫలోస్పోరిన్స్, యాంపిసిలిన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ అలాంటివి మాత్రమే ఇవ్వాల్సి, అమాక్సిసిలిన్ ఇలాంటివే మనం ఇవ్వచ్చు.